ఓకే సార్. గాంధీ మహాత్ముడు ఒకానొక రోజు ఒక పాఠశాలకు వెళ్ళాడు. పాఠశాలకు వెళితే విద్యార్థులు ఉపాధ్యాయులు అంతా ఆయన చుట్టుముట్టారు. చుట్టుముట్టి సంభాషణ జరిగేటప్పుడు గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు, అయ్యా ఇక్కడ ఇంగ్లీష్ చెప్పే ఉపాధ్యాయుడు ఎవరు? నేను ఇంగ్లీష్ చెప్తున్నాను సార్ అన్నాడు. నేను మ్యాథ్స్ చెప్తున్నాను సార్ అని మ్యాథ్స్ ఉపాధ్యాయుడు. సోషల్ స్టడీస్ చెప్తున్నాను సార్, నేను తెలుగు చెప్తున్నాను సార్, నేను హిందీ చెప్తున్నాను సార్. అయితే ఈ పాఠశాలలో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరయ్యా అని అడిగాడు ఉపాధ్యాయులు. అంటే గాంధీ మహాత్ముని దృష్టిలో కేవలం సబ్జెక్టులు మాత్రం చెప్పేవాళ్ళు టీచర్లు కాదని అర్థం. ఆనాటి ఎడ్యుకేషన్ విలువలు ఎలా ఉన్నాయో మనం గమనిస్తే, గాంధీ మహాత్ముని యొక్క పీరియడ్లో ఎడ్యుకేషన్ విలువలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే ఈ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఈ మాట ఒకటి చాలు. సైన్స్ చెప్పేవాడు, సోషల్ చెప్పేవాడు, తెలుగు చెప్పేటటువంటి వాడు కేవలం సబ్జెక్ట్స్ బోధించేటటువంటి ఉపాధ్యాయులు కాదు. మీ పాఠశాలలో చదువు చెప్పేవాళ్ళు ఎవరయ్యా అని అడుగుతున్నాడంటే, సబ్జెక్ట్స్ కాదు, చదువు వేరు, సబ్జెక్ట్స్ వేరు. చదువుతో పాటు చెప్పేటటువంటిది, అంటే పాఠాలతో పాటు చెప్పేటటువంటిది, అడిషనల్గా మనం అందించేటటువంటిదే చదువు అన్నటువంటి భావనలో చెప్పాడు. కేవలం పాఠాలు కంప్లీట్ చేయడం, పాఠాలు చెప్పడమే కాదు చదువు. పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్పిస్తూ, జీవితానికి అనుసంధానం చేస్తూ, జీవితంలో సఫలీకృతమయ్యే విధంగా అతని జీవితంలో తన జీవితాన్ని, తర్వాత సంఘంలో 10 మంది జీవితాలను, దేశంలో తన యొక్క జీవిత ప్రభావాన్ని కల్పించేటటువంటి చదువు చెప్పేవాడే గొప్ప ఉపాధ్యాయుడు అన్నటువంటి ధోరణి గాంధీ మహాత్ముడిలో కనపడింది. ఆనాటి